నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం. శ్రీవారి సేవలో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్. గూడూరులో వైభవంగా ప్రారంభమైన శ్రీ అలగానాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం. ధీమా వ్యక్తం చేసిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాంశి పుట్టినరోజు సందర్భంగా లోకేష్, బ్రాహ్మణి దంపతులతో పాటు నారా భువనేశ్వరి స్వామివారి దర్శనానికి వచ్చారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. దేవాంశ్ పుట్టినరోజున పురస్కరించుకొని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబ సభ్యులు అన్నదానం చేయనున్నారు. అనంతరం ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షలను తితిదే అన్న ప్రసాదం ట్రస్ట్ కు లోకేష్ విరాళం ఇచ్చారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష హోమం, బలిహరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కలయిక సూపర్ హిట్ కాంబినేషన్ అని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వింధూరు రోడ్డులో ఒక ప్రైవేటు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలో జనసేన మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రేణుల సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ బీజేపీ మరియు జనసేన, టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేసే ఎన్నికల్లో విజయం సాధించాలని, ఆ దిశగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 పార్లమెంటు సీట్లు సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా 3 పార్టీల శ్రేణులు శ్రమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో ఆఫీసు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మన కార్యక్రమానికి పురుషోత్తమ రెడ్డి గారు కన్వీనర్గా ఏర్పాటు చేయడము, అలాగే ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసినటువంటి పూర్వ అధ్యక్షులు మరియు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు మన బాలన్న గారికి, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనసేన చంద్రశేఖర్ గారికి, అలాగే కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ మన సురేంద్ర రెడ్డి గారికి చెప్తాను. తర్వాత మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోటేశ్వరరావు గారు, మన జిల్లా ఎగ్జిక్యూటివ్ కోర్ కమిటీ సభ్యులు గిరిజన గారికి, మన జిల్లా ఉపాధ్యక్షులు భైరప్ప గారు, మా సెక్రటరీ బిందురెడ్డి గారు, తర్వాత స్టేట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు,
టీడీపీ మిగతా ఇక్కడ వచ్చేటువంటి ఇతర ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు శ్రీనివాసు గారు, వెంకటేశ్వరరాజు గారు, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు అందరితో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా అయితే మన సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే దయాకర్ రెడ్డి గారు ಅವರು జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. చాలా అన్ని విధాలుగా మాకు సహకరించారు అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు. అలాగే మన సురేంద్ర అన్న మెయిన్గా చెప్పుకోవాలంటే పురుషోత్తమ్ రెడ్డి గారు ఈరోజు మన గూడూరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే టౌన్లో కొంచెం బాలకృష్ణ నాయుడు, గాలి ప్రకాష్ నాయుడు, మనోజు, బిందిరెడ్డి గారు అందరూ కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు మేము అన్నింటిలో కలిసి చేసాము. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసాయి కాబట్టి 400 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంపీ సీట్లు, అలాగే గూడూరు నియోజకవర్గం పెద్ద భారీ మెజార్టీతో గెలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామ స్థాయిలో ఇప్పటికే మేము బీజేపీతో వస్తున్నాం కాబట్టి చాలా రోజుల నుంచి వాళ్ళందరూ మాకు టచ్లో లేకుండా ఎప్పుడో చాలామంది చిలకూరు సింగంతో కావచ్చు, చాలామంది మేము కలిసి పనిచేస్తున్నాము ఎంపీ ఎలక్షన్ అప్పుడు. అలాగే టీడీపీ వాళ్ళతో కూడా ఇప్పుడు ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాము. ఒకసారి మళ్ళీ దయాకరణ ఆధ్వర్యంలో మన పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ కలుసుకొని ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో ముందుకెళ్ళి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మరోసారి పీఎంఓ చేసుకొని ఇక్కడ గూడూరులో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే భైరప్పన్న కూడా పేరు మర్చిపోయిన భైరప్పన్న, ఇంకా 10 మంది పేరు మర్చిపోయింటే ఏమనుకోవద్దు. మెయిన్గా అయితే మాకు బీజేపీ అంటే సురేంద్ర అన్న మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గుర్తొచ్చేది. తర్వాత దయాకరణ నియోజకవర్గంలో అయితే ఒక టైంలో పీక్స్ కొంచెం మళ్ళీ పడిపోయిన నోడా డైరెక్ట్ అయిన తర్వాత ప్రతి దగ్గర చేశారు. బీజేపీ కన్వీన్స్ ఎలా చేశారు. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, అలాగే సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పురుషోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి విజయాన్ని మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్, జై శ్రీరామ్. వేసవి కాలంలో చలివేంద్రాలు ప్రజలకు దాహర్తి తీర్చే కేంద్రాలుగా ఉపయోగపడతాయని రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు రామనాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్లో రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనేక స్వతంత్ర సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజనేని చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి గూడూరు పట్టణం పాత బస్టాండ్లో మజ్జిగ చలివేంద్రాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యుడు రామనాయుడు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, బస్టాండ్లో ప్రయాణికులు ఈ చలివేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పిచ్చయ్య నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వేసవి కాలంలో చలివేంద్రం ప్రారంభించడం ఆనవాయితీగా 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ సెంటర్ నందు ఈ చలివేంద్రం మజ్జిగ మరియు మంచినీరు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కోర్ట్ సెంటర్లో కూడా ఓపెన్ చేస్తాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు చిల్లకూరు పోలీస్ స్టేషన్ బైపాస్ నందు మరియు వరగల రోడ్ నందు కూడా ప్రారంభించడం జరిగినది. కాబట్టి ఈ వేసవి కాలంలో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం. శ్రీవారి సేవలో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్. గూడూరులో వైభవంగా ప్రారంభమైన శ్రీ అలగానాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం. ధీమా వ్యక్తం చేసిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.
Thank you.